నిన్ను సృజించిన సృష్టికర్త నీకు ఆయన ఏంటో బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మాట ప్రకారం జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈరోజు ఈ స్త్రీ గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ స్త్రీ ఎవరు కాదు, మనందరికీ తెలిసినామంటే మన ఇంటి పక్క ఆమె, ఇంటి వెనక ఆమె కాదు. బైబిల్లో ఈమె గురించి చాలాసార్లు ఉంటాం. ఆమె పేరు బైబిల్లో ఏం రాయబడలేదు, కానీ ఆమె సమరయ స్త్రీ అని మాత్రం రాయబడింది. సమరయురాలు అని మాత్రం రాయబడింది. అంటే ఆ రోజుల్లో సమరయులు అనేవారు మిశ్రిత జనాంగం. అంటే యూదులు అన్యులు కలిస్తే సంసారం, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వలన పుట్టిన సంతానమునే సమరయులు అంటారు. యూదులు సమరయులు అన్యులు కలిస్తే పుట్టిన సంతానం కాబట్టి వీళ్ళని సమరయులు అని పేరు పెట్టి వీళ్ళని యూదులు అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉండేవాళ్ళు. యూదులు సమరయులని అంటరాని వాళ్ళుగా చూస్తుండేవారు. అలాంటి స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. వచ్చినప్పుడు జరిగిన విషయం ఈరోజు మేము ముందు పెట్టే ఆలోచన చేస్తాను. ఆ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమెలో జరిగిన మూడు పనులు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, సమరయ స్త్రీ ప్రత్యక్షతలు కలిగిన స్త్రీ. ఏ స్త్రీ? ప్రత్యక్షతలు కలిగిన స్త్రీ. రెండవదిగా మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, సమరయ స్త్రీ పరివర్తన చెందిన స్త్రీ. ఎవరు? పరివర్తన చెందిన స్త్రీ. మూడవదిగా సమరయ స్త్రీ ప్రకటించిన స్త్రీ. ఏం స్త్రీ? ప్రకటించిన స్త్రీ. ఈ మూడు విషయాలు నేను మీ ముందు పెట్టి ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏంటిది? ప్రత్యక్షతలు కలిగిన స్త్రీ. ఓకే, ఆమె గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలామందికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ సమరయ స్త్రీ ఎంత బేకార్ది, ఎంత చండాలమైన వ్యక్తి, భయంకరమైన జీవితం ఆమెకున్నది. 5 భర్తలు, 5 ఉండేనట, 5 సంసారం చేసిందట. ఇప్పుడు ఆమెతో ఉన్నోడు ఆమెడు కాదట. ఇంత భయంకరమైన జీవితం కలిగిన ఆమె ఏం మంచి లక్షణాలు ఉంటాయి ఈమె దగ్గర? ఈమె ఏమి మంచిని కలిగి ఉంటుంది అని మనలో చాలామంది ఆమె గురించి విన్నప్పుడు అనుకొని ఉంటారు. అయితే ఈ ప్రసంగం అయిపోయే వరకు ఆమెలో ఉన్న ఆ మంచి లక్షణాలు మనలో చాలామందికి లేవని మీరు డిసైడ్ అవుతారు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆమె అంత భయంకరమైన స్త్రీ అయినా, లేకపోతే అంత పాపంలో ఉన్న స్త్రీ అయినా, మనకు లేని చాలా మంచి విషయాలు ఆమెలో ఉన్నాయి. అవేంటిదో మనం ప్రసంగం చివరికి వచ్చే వరకు మనం తెలుసుకుంటాం. ఓకే, మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆమె వచ్చినప్పుడు దేవుడు ఆమెకి క్రమక్రమంగా తనను బయలుపరుచుకుంటూ వచ్చాడు. దేవుడు, హల్లెలూయా, ఆమెకి తనను తాను క్రమక్రమంగా బయలుపరుస్తూ వచ్చాడు. ఆమె కలిగిన ప్రత్యక్షతలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిది యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎలా అడుగుచున్నావు?
ఆ, చూడండి, యేసుక్రీస్తు నేను యూదుణ్ణి అని చెప్పుకున్నాడా? చెప్పుకోలే. కానీ మనిషిని చూసి గుర్తుపట్టింది. మనిషిని చూసి ఈయన యూదుడు అని గుర్తుపట్టింది. ఈమె చాలా టాలెంటెడ్. మనిషిని చూస్తే ఎవరో చెప్పేయగలుగుతాం కదా. మొట్టమొదటిగా ఆమె ఏమందంటే, నువ్వు యూదుడివి కదా అంది. యేసు ప్రభు అన్నాడు, చూడండి ఏమన్నాడు. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నువ్వు నీళ్ళు వెయ్యమంటున్నావు సరే, కానీ మేము సమరయులమే, నువ్వు యూదుడవు. సమరయులమైన మాకు యూదుడవైన నీకు పొత్తుందా? లేదు. మీరు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు కదా. నా చేత నీళ్లు తాగాలని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అని అంటే, అసలుకు నేనెవరో తెలిస్తే దేవుని వరమును దాహమున కిమ్మని అడుగుతున్నా నేనెవరో నీకు తెలిస్తే నా దగ్గర నువ్వు నీళ్ళు అడుగుతావు. ఎందుకో తెలుసా? నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నటికి నువ్వు దప్పికొనవు అన్నట్టు. అంటే ఆమంటుంది, నువ్వు యాకోబు కంటే గొప్పోనివా? ఎవరు? యాకోబు. ఎందుకు యాకోబు గురించి మాట్లాడుతుందంటే, ఆ బావి యాకోబు తవ్వించిన బావి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్త్రీని కలుసుకున్న ఆ ప్లేస్ యాకోబు తవ్వించిన బావి. అసలుకి ఎందుకు వచ్చింది ఆమె ఆడికి అంటే, నీళ్లు చేదుకొని పోదామని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. ఆయన అలసిపోయాడు, కానీ అక్కడికి వచ్చాడు. దాహమవుతుంది, అయినను ఆమెతో మాట్లాడడానికి టైం స్పెండ్ చేస్తున్నాడు. అలసిపోయాడు, దాహమైంది. అంటే ఈ మాటలు వింటున్నప్పుడు చాలామంది అడుగుతారు, దేవుడు అలసిపోతాడా? దేవునికి దాహం వేస్తుందా? ఆయన వచ్చింది శరీర రూపంలో. శరీరంలో ఉన్నప్పుడు ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు కనుక ఆయనకు దాహం ఉంది, ఆయనకు అలసిపోవడం అనేది కూడా ఉంది. ఆయన శరీర రీతిగా అన్నీ మనలాగా అనుభవించాడు. అందుకే ఆయనకు మన బాధ అన్నీ తెలుసు. ఈ లోకంలో దునియాలో ఎవరికి తెలియదు మన బాధలు. ఎందుకు తెలుసా? ఎవడు శరీర రీతిగా మనలాంటి బాధలు అనుభవించలే కాబట్టి. ఆయన అనుభవించి మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి 3వ దినమున తిరిగి లేచాడు. ఆ కారణాన్ని బట్టి మనము ఆయనను మాత్రమే విశ్వసించడానికి అవకాశం ఉంది. ఈరోజు ఆయన అడుగుతున్నాడు ఆ సమరయ స్త్రీని, నేనెవరో నీకు తెలిస్తే ఆ నీళ్ళు నువ్వే నన్ను అడుగుతావు అన్నాడు. ఆ నీళ్ళు నువ్వే నన్ను అడుగుతావు అన్నాడు. అంటే ఆమంటుంది, యాకోబు కంటే గొప్పవానివా? మొదటిగా ఏమన్నది? నువ్వు యూదునివి అన్నది. ఇప్పుడు యాకోబు కంటే గొప్పవానివా అంటుంది. తర్వాత చదవండి. అప్పుడు ఆ స్త్రీ, ఈ బావి లోతైంది, చేదుకోవడానికి కూడా ఏం లేదు. అది అయిపోయింది. 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్ళు తాగేవాడు ఎప్పుడు కూడా దప్పికొన్నాడు. నేనిచ్చే నీళ్లు తాగిన వాడు ఎన్నటికీ దప్పికొనడు అంటున్నాడు. యాక్చువల్గా నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడా అంటే,
నీళ్ళ గురించి కాదు. ఆమె అడుగుతుందేమో నీళ్ళ గురించి, ఈయన మాట్లాడుతుందేమో ఆత్మ గురించి. అది ఆమెకు అర్థం కావట్లేదు. ఆమెకు అర్థమయ్యేడానికి తన్ను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. అయితే అయ్యా, ఈ బావి లోతైంది, చేదుకోవడానికి కూడా నీకేం లేదు కదా, నువ్వు ఆ నీళ్లు నాకు ఎట్లా ఇస్తావు, ఆ నీళ్లు నీకు ఎట్లా దొరుకుతాయి అని అడిగి ఏముంటుందంటే, నేను ఎప్పటికీ తప్పికొండకుండానట్లు, చేదుకోవడానికి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లను నాకు అన్నది. హల్లెలూయా. ఏ నీళ్ళట? తాగే నీళ్ళని ఏమనుకుంటుంది? ఓకే, సరే. ఈ అనగానే ఆయన అన్నాడు, ఇస్తా సరే కానీ నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, నీ భర్తను తీసుకొని రా అన్నాడు.